ఏపీలో అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వ ఐక్యతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 15 ఏళ్ల పాటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందని పవన్ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నదని, కానీ ఏపీ ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం తాము కలిసికట్టుగా నిలబడి ఉన్నామని పవన్ అన్నారు. తాము కలిసి లేకుంటే ప్రజలకు ద్రోహం చేసినట్లేనని పవన్ చెప్పారు. కొందరు వ్యక్తులు కావాలని తమను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని, అయినా సరే తాము కలిసే ఉంటామని అన్నారు. గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగిలి ఆయనకు గౌరవం ఇవ్వని వారు ఈ సభలో మరోసారి అడుగు పెట్టకూడదని, ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలవకూడదని ఆకాంక్షించారు. కూటమి పార్టీల సభ్యులు సభలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించేందుకు వచ్చారని, అటువంటి వ్యక్తిని వాళ్లు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజల దురదృష్టమో దౌర్భాగ్యమో కానీ ఏపీలో కులాల భావన తప్ప ఆంధ్రులం అనే భావన లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ప్రజలతో పోలిస్తే ఆంధ్ర ప్రజలకు ప్రాంతీయ భావం తక్కువని పవన్ చెప్పారు. ఆంధ్ర ప్రజలకు తాము ఆంధ్రులం అనే భావన తక్కువని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మినహాయిస్తే ఆంధ్ర ప్రజలకు ఆ భావం ఉన్న సందర్భాలు తక్కువగా కనిపిస్తాయని పవన్ చెప్పారు. కానీ తెలంగాణ ప్రజలకు తాము తెలంగాణ వాళ్ళం అనే భావన ఎక్కువగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కూటమి గురించి, ఏపీ తెలంగాణ ప్రజల గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.